ఓం శ్రీ మాతృ నమః. జై దుర్గమ్మ తల్లి. దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లిని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక, బిడ్డ, ఈ రాత్రి నువ్వు దిండు కింద ఇది పెట్టి పడుకో. ఎప్పటి నుండో తీరని కోరిక ఏదైనా ఉందన్నా కానీ అది నీకు ఉదయానికే తీరిపోతుందమ్మా. నిర్లక్ష్యం చేస్తే అది నిజంగా నీ కర్మే అని చెప్పి నేనైతే అంటానమ్మా అని ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మన కోసం, మన కోరిక తీరడం కోసం మనకి చెప్పడానికి దుర్గమ్మ తల్లి ప్రయత్నిస్తుంది. కనుక ప్లీజ్ అండి, ఈ వీడియోని ఎవ్వరూ కూడా ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఎండింగ్ వరకు చూస్తేనే మీకు అస్సలు దుర్గమ్మ తల్లి ఏం చెప్పాలి అనుకుంటుంది అనే యొక్క సందేశం, పూర్తి వివరాలు అనేవి మీకు తెలుస్తాయి. కనుక ఈ వీడియోని ఎవ్వరూ కూడా స్కిప్ చేయొద్దు. ఇక ఆలస్యం చేయకుండా దుర్గమ్మ తల్లి యొక్క సందేశం ఏమిటో తెలుసుకుందాం బిడ్డ. ఎప్పటి నుంచో ఒక కోరిక నీకు మిగిలిపోయింది. అసలు ఈ యొక్క కోరిక నా జీవితంలో జరిగింది అంటే నిజంగా నాకంటే అదృష్టవంతులు ఎవ్వరూ కూడా ఉండరు. ఈ ఒక్క కోరిక తీరింది అంటే నా జీవితం, నా జన్మ అనేది ధన్యం అవుతుంది. ఈ ఒక్క కోరిక తీరింది అంటే కనుక నవ్విన వారి నవ్వులే, వారి యొక్క ఎగతాళితనమే నా యొక్క ఈ గెలుపుతో గుణపాఠం అవుతుంది అని చెప్పి, ఇలా నీ యొక్క మనసులో కోరిక ఏదైనప్పటికీ కూడా చదువులో మొదటి ర్యాంక్ రావాలి అన్నా కానీ, అంతేకాకుండా ప్రేమించిన వ్యక్తి నీకు దగ్గర ఉండాలి అన్నా కానీ, నీ భర్తలో మార్పు రావాలి అన్నా కానీ, నీ భర్తకున్న చెడు వ్యసనాలు మానాలి అన్నా, అంతేకాకుండా వ్యాపారరీత్యా, ఉద్యోగరీత్యా మంచి ఎదుగుదల నీకు కావాలి అన్నా కానీ, నీ యొక్క అనారోగ్య సమస్యలు తీరాలన్నా కానీ, లేదా నీ యొక్క జీవితం అనేది నలుగురిలో విలువగా ఉండాలి అని, డబ్బు పరంగా కానీ, బంగారు పరంగా కానీ, ఇలా చిన్న కోరిక అయినా పెద్ద కోరిక అయినా, ఏ కోరిక అయినా కానీ ప్రతి మనిషికి ఉంటుంది. ఆ కోరిక తీరాలి అంటే కనుక నువ్వు జీవితంలో ఇప్పుడు నేను చెప్పే ఈ ఒక్క పని నువ్వు ఏ రోజైనా చేసుకో. రాత్రి పడుకునే ముందు నేను చెప్పింది దిండి కింద పెట్టుకుని పడుకో. ఎప్పటి నుంచో తీరని నీ కళ అనేది ఖచ్చితంగా తీరుతుంది బిడ్డ అని చెప్పి ఏదో ఒక మంచి సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు చెప్పాలి అనుకుంటుంది. బిడ్డ, ఆ కోరిక నువ్వు తీరాలి అంటే కనుక ప్రతి మనిషికి కూడా ఒక కష్టం ఉంటుంది. తన భర్త తను చెప్పినట్లుగా వినాలి, చెడు వ్యసనాలు మానేయాలి అని చెప్పి కొంతమంది ప్రేమించిన వారు అనేది మాకు మంచిగా, మాకు సపోర్టుగా ఉండాలి, ప్రేమించిన వారిని ఎంతో ఆరాధిస్తూ ఉంటే వారు మమ్మల్ని అలుసుగా చూస్తున్నారు అని చెప్పి మరికొంతమంది ఇందాక నేను చెప్పిన రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా. అయితే ఏ సమస్యకైనా కానీ ఈ భూమి మీద పరిష్కారం అనేది దొరికి తీరుతుంది. ఆ పరిష్కారం అనేది నేను చెప్పింది ఇప్పుడు చెప్పినట్లుగా చేసుకుంటే నీ సమస్యకు కూడా అదే పరిష్కారం అవుతుంది బిడ్డ. చిన్న పెద్ద ఏ తేడా లేదు. నువ్వు ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఏ రోజైనా చేసుకోవచ్చు. తిథి నక్షత్రం వారంతో కూడా సంబంధం లేదు. అయితే నువ్వు చేయవలసిందల్లా ఏంటి అంటే కనుక పడుకునే ముందు నువ్వు దిండు కింద ఇది పెట్టుకుని పడుకో చాలు. నీ యొక్క ఎప్పటి నుంచో తీరని కళ తీరిపోతుందమ్మా. అంటే 2 లవంగాలను తీసుకో. ఆ 2 లవంగాలు కూడా నేను చూపించిన విధంగా మొగ్గ ఉన్న లవంగాలు అవ్వాలి. కొన్ని మొగ్గ అనేది చితికిపోయి ఉంటుందన్నమాట. అలా చితికిపోయినవి ఈ పరిహారానికి పనికిరావు అని చెప్పి గుర్తుంచుకోండి. 2 లవంగాలు, ఎక్కువ కూడా అవసరం లేదు. ఈ 2 లవంగాలను తీసుకుని రాత్రి నువ్వు పడుకునే ముందు నీ దిండి కింద పెట్టుకుని పడుకో. ఈ 2 లవంగాలను నువ్వు పడుకునేటప్పుడు ఎలా పెట్టుకోవాలి, ఏం చేయాలి అంటే కనుక 2 లవంగాలను నీ ఎడమ చేతితో తీసుకుని నీ యొక్క సంకల్పం ఏదైతే ఉందో, అంటే ఏ కోరిక తీరాలి అని చెప్పి నువ్వు కోరుకుంటూ ఉన్నావో ఆ యొక్క కోరిక గురించి నువ్వు మనసులో చెప్పుకో. ఇది తీరిపోవాలి అని చెప్పి నువ్వు మనసుని బాగా నమ్ముకో. నా మీద నమ్మకాన్ని వదిలిపెట్టు. అయితే ఈ 2 లవంగాలను చేతిలో పట్టుకుని కుడి నుంచి 11 సార్లు నీ తలపై భాగాన, కుడి నుంచి ఎడమ వైపుకు 11 సార్లు, ఎడమ నుంచి కుడివైపుకు 11 సార్లు తిప్పుకో. ఈ విధంగా తిప్పుకున్న తర్వాత ఆ 2 లవంగాలను తీసుకుని జాగ్రత్తగా నువ్వు దిండి కింద పెట్టుకో. నీకు ఎప్పటి నుంచో నిద్ర కూడా సరిగ్గా పట్టడం లేదు కదా బిడ్డ. అయితే
ఈ దిండు కింద ఈ 2 లవంగాలను పెట్టుకున్న రోజు రాత్రి మాత్రం నీకు సుఖనిద్ర అనేది పడుతుంది. అంతేకాకుండా లవంగాలు అనేవి శాస్త్రాల ప్రకారం పరిహారాల శాస్త్రంలో లవంగాలకు అద్భుతమైన శక్తి ఉంటుంది. సుగంధ ద్రవ్యాల్లో ఎంతో ఘాటైన శక్తి అనేది ఒక లవంగాలకు మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా లక్ష్మీదేవికి లవంగం అంటే చాలా ఇష్టం. సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా కూడా భావిస్తూ ఉంటారు. అటువంటి దైవస్వరూపమైన ఆ లవంగాలను నీ యొక్క మనసులో సంకల్పం చెప్పుకొని ఆ రోజు రాత్రి పడుకునే ముందు కుడి నుంచి ఎడమ వైపుకు, ఎడమ నుంచి కుడివైపుకు 11 సార్లు తిప్పుకున్న తర్వాత నువ్వు దాన్ని దిండు కింద పెట్టుకుని పడుకో. ఈ విధంగా పడుకున్న రోజు నీకు మంచి నిద్రతో పాటు నువ్వు అనుకున్న సంకల్పం నెరవేరడానికి కూడా యూనివర్స్ అనేది నీకు హెల్ప్ చేస్తుంది. అయితే ఈ విధంగా ఆ రాత్రి గడిచిన తర్వాత ఉదయాన్నే మంచిగా స్నానం చేసుకుని నువ్వు ఆ 2 లవంగాలను తీసుకుని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో కానీ లేదా పారే నీటిలో కానీ లేదా అది కుదరకపోతే కనుక ఒక చిన్న మట్టి ప్రమిదను తీసుకుని ఆ 2 లవంగాలు మట్టి ప్రమిదలో పెట్టి ఒక చిన్న కర్పూరపు బిళ్ళను అందులో పెట్టి ఆ కర్పూరపు బిళ్ళను వెలిగించి ఆ లవంగాలను బూడిద చేసేసాయి. ఆ విధంగా వచ్చిన బూడిదను నువ్వు షింకులో నీళ్ళ కిందైనా కానీ లేదా పారే నీటిలో కానీ లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ పడవేసేసాయి. ఈ విధంగా చేస్తే నీ యొక్క అనుకున్న కోరిక ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా తీరుతుందమ్మా. కానీ ఏమి చేసినా ఎప్పుడు ఎలా చేసినా కూడా నమ్మకం అనేది చాలా ముఖ్యమన్నమాట. మన యొక్క పరిహారాల శాస్త్రం కూడా ఏం చెప్తుంది అంటే మనిషి నమ్మకంతో ఉంటే ఏదైనా సాధించగలడు అని చెప్పి కనుక నమ్మకంతో ఇది చేసుకుని చూడు బిడ్డ. నిజంగా నువ్వు ఎప్పటి నుంచో అనుకుంటున్నావు కదా బిడ్డ, నీ భర్తలో ఒక మంచి మార్పు రావాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నావు కదా బిడ్డ. అయితే నీ భర్త మారడానికి కూడా ఈ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అయితే నేను నీకు ఇప్పుడు ఒక రహస్యాన్ని చెప్తాను, జాగ్రత్తగా విను. ఒక మనిషికి మరొక మనిషి మీద ఇష్టం ఉండటం, ప్రేమ ఉండటం సహజం. కాకపోతే ఏ మనిషి అయినా కానీ ఆ యొక్క మనిషి విలువను ఎదుటి వ్యక్తి ముందు తగ్గించుకోకూడదు. అలా తగ్గించుకుంటే ఆ యొక్క వ్యక్తిని ఎదుటి వ్యక్తి జీవితంలో కేర్ అనేది చేయడు. అలా తగ్గించుకోకుండా ఉండటం కోసం మొదట నిన్ను నువ్వు ఎక్కువగా ప్రేమించుకోవాలి. నువ్వు చేస్తున్న తప్పు ఏంటి అంటే కనుక నీకంటే ఎక్కువగా ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తూ ఉంటావు. అది తప్పు బిడ్డ. ఎందుకంటే నువ్వు ప్రేమించినంతగా ఎదుటి వ్యక్తి కూడా నిన్ను ప్రేమించాలి కదా. అది భర్త అయినా పిల్లలైనా ఎవరైనా కానీ ఈ యొక్క ప్రపంచంలో ప్రతి దానికి ఒక విలువ ఉంటుంది. అన్నింటికంటే నీ మీద నీకు ఎక్కువ విలువ ఉండాలి, నీ మీద నీకు ఎక్కువ గౌరవం ఉండాలి. ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఎవరితో బంధం ఎంతవరకు ఆధారపడి ఉంటుంది, ఇవన్నీ కూడా ఎదుటి వ్యక్తి నీ మీద ఎంత చూపిస్తున్నారో ఇవన్నీ కూడా తెలుసుకుని వాటికి తగ్గట్లుగా నీ యొక్క ప్రవర్తనలో మార్పు రావాలి. అప్పుడే ఎదుటివారు నిన్ను గౌరవించడం నేర్చుకుంటారు, ఎదుటివారు నిన్ను ప్రేమించడం నేర్చుకుంటారు. అలా కాకుండా నువ్వు అలుసుగా మారిపోయి ఎదుటివారిని ఎక్కువగా నువ్వు నమ్మి ఎదుటివారిని ఎక్కువగా నీకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు కాబట్టి అంటే ఈ రోజున ఇలా బాధపడుతూ ఉన్నావు కనుక నీకు ఈ బాధ వల్ల నష్టం కలుగుతుందే తప్ప ఉపయోగం రాదు. మొదట నీలో నువ్వు మార్పు కలిగించుకుని ఏ పనైనా చేసేటప్పుడు నమ్మకంతో ధైర్యంతో చేసుకుంటూ ఉంటే కనుక నీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పడుతుంది బిడ్డ. ఇది నా బిడ్డ బాగోగుల కోసం చెప్తున్నా. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని చెప్పి నీకు అర్థమయ్యే ఉంటుంది అని చెప్పి ఆశిస్తున్నా అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది. మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది, అర్థమైంది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి కొంతమంది దుర్గమ్మ భక్తులకి ఈ వీడియోని షేర్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి యొక్క ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. జై దుర్గమ్మ తల్లి.